లేరు కదా. ఓ చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అడుగుతున్నావు, ఏం వైరల్ అయిపోతాం. మీరు కాంట్రవర్షియల్ అన్నారంటే వద్దులేండి. చెప్పండి సుమా గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నేను మూవీలో చూసాను, క్యారెక్టర్ చాలా ఎక్కువ నచ్చలేదా? చాలా బాగా చేసావు. ఆ గ్యాప్ ఇచ్చాను కదా మధ్యలో, అది ఆ గ్యాప్లు కొంచెం కష్టంగా ఉంటాయి, చాలా అంటే అర్థం కాలేదు. అంటే పాప మా అబ్బాయికి సంబంధం ఏమైనా దొరికిందా, కుదిరిందా? ఒకటి అడక్కు 3వ తారీఖు చూసుకోండి. ఓకే, దగ్గర దగ్గర ఒక 50 సంబంధాలైనా చూసారా అని. దూరం దూరంగా కూడా చూసాం 100. దూరం సంబంధాలు కూడా సెట్ అవ్వలేదా? దూరము దగ్గర మధ్యస్థంగా కూడా అవ్వట్లేదు. మీరు సినిమాలో చాలా పెళ్లి సంబంధాలు కుదిర్చారు కాబట్టి అక్కడ చూడండి, ఆ 3వ రోల్ వైట్ టోపీ అబ్బాయి, పెట్టుకున్నటువంటి వైట్ టోపీ అబ్బాయి ఉన్నాడు. దాని మీద ఒక పూమా సింబల్ కూడా ఉంది. అతనికి సంబంధం ఏంటి బాబు సమస్య నాన్న, ఎందుకు అవట్లే పెళ్లి? సుమా గారు, అంటే ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య కాలంలో అమ్మాయిల డిమాండ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి విపరీతంగా. డోంట్ గెట్ దేర్. అందుకని నేను ఆనందం సింపుల్ లైఫ్స్ కోరుకునేటువంటి అమ్మాయిని మ్యానుఫాక్చర్ చేయడం మానేశారు. చాలా ఆనందంగా ఫీల్ అయ్యా అమ్మ పుట్టినందుకు నేను. ఎందుకంటే మనకు అలాంటి టెన్షన్స్ లేవు. బికాస్ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా రూలింగ్ గర్ల్ పవర్ లాగా అనిపిస్తోంది ఆల్రెడీ. అండ్ మెల్లమెల్లగా కథలు కూడా, తీసే కథలు చేసే కథలు కూడా అలాగే ఉన్నాయి. ఆ మార్పే మాకు కావాలి. ఎగ్జాక్ట్, ఆ మార్పే మాకు. వేరేవన్నీ మీరు చెప్పుకోండి. వేరే ఆల్రెడీ చాలా వరకు అన్ని చెప్పారు. ఇంకా చెప్పాలి అని అంటే, మొదటి నుంచి చెప్పాలి అని అంటే మధ్య నుంచి చెప్పు, తెలుసు వెనక నుంచి అంటుంటారు కదా, అందుకని అక్కడి నుంచి ఓకే. ఎనీవేస్, నేనైతే మాత్రం ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. మొదలైనప్పుడు మంచి కథగా, మంచి క్యారెక్టర్ గా మొదలైనా కూడా తర్వాత అది ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు మెల్లగా ఎదిగింది. కొంచెం ఆ సాంగ్ యాడ్ అవ్వడం, ఆ సాంగ్ లో నేను ఎంజాయ్ చేశాను చాలా. ఎప్పుడు వస్తుంది చాలా ఎదురు చూసాను. అండ్ కమింగ్ టు నరేష్ గారు, వర్కింగ్ విత్ యూ ఇస్ నిజంగానే ఇట్స్ అ బెస్ట్ సార్. మీరు సెట్ లో ఉంటే ఒక హ్యాపీ వైబ్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఒక వైబ్ వస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏదో షూటింగ్, ఇది అందరూ చెప్తారు షూటింగ్ వెళ్ళినట్టు కాదు, ఫ్యామిలీ ఫంక్షన్ లో ఉంది అని. నాకైతే అలాగే ఉంది. కామెడీ ఫస్ట్ థింగ్, అది నాకు చాలా ఇష్టమైన నా బలం, నాకు ఇష్టం చేయడం. సో ఇందులో కూడా మళ్ళీ మంచి కామెడీ, ఆర్గానిక్ కామెడీ, నీట్ కామెడీ. ఈ సమ్మర్ లో ఫ్యామిలీస్ అందరూ కలిసి, పిల్లలతో పాటు కలిసి చూసుకుని చేసే ఒక మంచి సినిమా 3వ తారీఖు మీ ముందుకు వస్తుంది. తప్పకుండా చూసి మా అందరినీ విషయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ షూటింగ్ సెట్ లో నేను చాలా మందిని మీట్ అయ్యాను. ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ పోతే లేట్ అవుతుంది కాబట్టి, కమింగ్ టు ఫారియా, యు ఆర్ వండర్ఫుల్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, as an actress, very talented and long way to go. Good luck to you. And చాలా మంది మంచి కమెడియన్స్, అంటే బాగా కామెడీ చేసే వాళ్ళు చాలా వరకు ఇందులో ఉన్నారు. మీరు ట్రైలర్స్ చూసారు, టీజర్ చూసారు. నా పని అయితే తెల్లారితే పొద్దున్నే వీస్ వెళ్ళింది, ఎక్కడ దాకా వెళ్ళింది, రీచ్ ఎంత వెళ్ళింది. ఇవే అంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ సో మచ్. అండ్ విషింగ్ రాజీవ్ గారు వెరీ గుడ్ లక్. మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని, అవన్నీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఈ స్టేజ్ మీద మీరు కనిపించారు కాబట్టి సూర్య గారు, ఐ వాంట్ టు టాక్ అబౌట్ యూ. ఎందుకంటే ప్రతిసారి జస్ట్ షార్ట్ చేసిన ఫీలింగ్ కాకుండా మీతో ఇమోషన్ ని ఇన్వాల్వ్ అయ్యి, అసలు యాక్టర్స్ ఏ టైమింగ్ లో కట్ చేస్తే బాగుంటుంది, ఎవ్రీథింగ్. అంటే ఈ సింక్ విత్ యాక్టర్స్ అది చాలా రేర్ గా జరుగుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది మీతో వర్క్ చేయడం. అండ్ రాజాది రాజా సాంగ్ లో నేను చాలా అందంగా చూపించారు. థ్యాంక్ యూ. ఓకే, అండ్ వన్స్ అగైన్ 3వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి చూడండి, మీ అందరికి కంపల్సరీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ గారు. థ్యాంక్ యూ హరి. వెళ్ళే ముందు ఆ ఒక్కటి అడక్కు అని మీకు కనిపించేటువంటి ఆ క్వశ్చన్ ఏంటి? లిస్ట్ చాలా ఉంది, పర్లేదు ఒకటి చెప్పు. అసలు అమ్మాయిలకు ఉంటాయి కదా ఏజ్, ఆర్ ఎంతమంది పిల్లలు, ఏంటి వెళ్ళిపోతున్నారు, ఏజ్ అన్నావుగా, అందుకే మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. ఓకే, ఇలాంటివి బేసిక్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు,
కొన్ని ఉంటాయి అలాంటివి ఆ ఒక్కటి అడగండి అన్న ఫీలింగ్ లోకి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నట్టయితే ఏం చేస్తున్నారని, చేయకపోతే అదేంటి నీకేం వర్క్ లేదా? ఏదైనా మన మనోభావాలు దెబ్బతీయకుండా పక్కన వాళ్ళు మాట్లాడితేనే మనకి హ్యాపీ కదా. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతినేలా చేయాలి. అదే చేస్తున్నాం ఇప్పుడు బేసిక్ గా, ఇంకా ప్రస్తుతానికి అదే చేస్తున్నాం. అండ్ మల్లి గారు, సూపర్ మల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మల్లి గారు. గుడ్ లక్ టు యూ. సినిమా మీకు పెద్ద సక్సెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాము. అండ్ ఐ థింక్ ఐ డోంట్ ఫర్గెట్ ఎనీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ చేసేసి మీరు నెక్స్ట్ ఫంక్షన్ లో సక్సెస్ మీట్ లో చెప్తారా? ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. లేదు, ఈ మధ్య మీరు ఇన్స్టాలోనే ఎక్కువ ఉంటున్నారు, వాట్సాప్ లో కన్నా. నేను చూస్తూ అంట ఎలా, వాట్ ఈస్ ద మూమెంట్. అసలు ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ ఈవెంట్ వచ్చినా, ఏ స్పెషల్ డే వచ్చినా సుమా గారు మీరు కంపల్సరీ. మీరు రాజీవ్ గారు మొన్న ఒకటి చేశారు, అది మేము చాలా చేసాం. ఆ బట్టలు విసిరేస్తూ హిలేరియస్ సుమా గారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా థ్యాంక్ యూ. గుడ్ లక్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డెఫినెట్లీ ఆల్రెడీ డిడ్. అది అమ్మాయి అది కాదు నేను చెప్పిన అమ్మాయి అంతకుముందు చేసిన సినిమా పేరు అంటున్నా. సబ్స్క్రైబ్. దట్ ఐ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. హరితేజ పైకి ఇచ్చేసేద్దాం, యాంకరింగ్ చేసేద్దామనే.